గారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల పర్యటనకు సంబంధించి ఎలా చూస్తారు? ఆయన మళ్ళీ కేడర్ని యాక్టివ్ చేస్తూ నిన్న కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. ప్రజల్లో మాత్రము ఆ క్రేజ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి కేడర్ ని ఎంత యాక్టివేట్ చేస్తాడో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీని బాగా యాక్టివేట్ చేస్తా ఉంది. ఓకే. అంటే వాళ్ళ చర్యలు, వాళ్ళ రాజకీయ తప్పిదాలు అన్ని కలిసి వస్తున్నాయి. ఉమ్, బేసిక్ గా పులివెందుల పర్యటన ఈ రోజుతో ముగుస్తుంది. అవును. బాగా విజయవంతమైనట్టుగానే చూడాలి. అయితే రెండు మూడు కారణాలు. ఎప్పుడు పులివెందుల పోయినా విజయవంతం, ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం, ఆ నియోజకవర్గం మీద తిరుగులేని పట్టు వాళ్ళ కుటుంబానికి ఉంది. అయితే ఇక్కడ ఆ పర్యటనకి ఆసక్తి ఏంటంటే పండగ కావడం, కుటుంబ సభ్యులు అందరూ అక్కడికి వస్తారు. మామూలుగా అయితే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. ఉమ్, ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు చాలా చిన్న కొన్ని పండుగలే కదా ఉంటాయి. అవును. కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒక చోట కలుస్తారు. అందరూ కలిసే సమయం. రెండో వైపు చెల్లికి తనకి మధ్య జరిగిన వివాదం, ఆస్తుల పంపకాల విషయంలో ఆమె చాలా అవును. దూరం వెళ్ళింది. తల్లి కూడా చెల్లి వైపే ఉందా, జగన్ వైపు లేదా అనే చర్చ నడిచింది. అవును. రెండో వైపు పులివెందులో జరిగినటువంటి సాగునీటి ఎన్నికల్లో అన్ని ఓడిపోయినారు, అన్ని వాళ్ళే గెలిచిపోయారు. ఇట్లాంటి ఒక ప్రత్యేక పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారు. ఉమ్, కానీ అన్ని మైమరిపించేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని కేడరు ఉమ్, ప్రజలు అశేషంగా హాజరై ఉమ్, ఆ ఆయన్ని అభినందించారు, ఆయనతో మమేకమైనారు, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ఉమ్, ఇక్కడ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు పులివెందుల్లో నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఘటనల కారణంగా మరింత బలపడ్డాడు అనిపిస్తుంది. ఒకటి, ఉమ్, ఓడిపోవడం ఎవరికైనా కష్టమే, కానీ ఓడిపోయిన తర్వాత పులివెందుల్లో ప్రజల్లో వచ్చిన చిన్న మార్పు ఏంటంటే మనోడు ఓడిపోయినాడే కదా, అది బాధ ఉంటుంది. ఎందుకంటే ఎంత కోపతాపాలున్నా ముఖ్యమంత్రి కదా అయితే, అవును. కానీ మనోడు ఓడిపోయినాడు, ఇంత ఘోరంగా ఓడిపోయినాడు అనే బాధతో మరింత యాక్టివ్ అయిపోయినారు. రెండో వైపు చెల్లి గారు ఇట్లా వ్యవహరించిన కారణంగా కుటుంబ సభ్యులు ఏంది ఇట్లా తయారయ్యారు, మనం ఈ టైంలో మనోడు ఒంటరి అయిపోయినాడు, అవును. మన వెనక మనోడు కూడా ఉండాలి అనేది కూడా పెరిగిపోతా ఉంది. ఉమ్, ఆ రకంగా ఈ రెండు ఘటనలు జగన్ మరింత బలోపేతం చేసింది పులివెందులు అని చెప్పాలి. ఉమ్, అట్ ద సేమ్ టైం పులివెందుల నుంచి వస్తున్న వార్తలు చూసినప్పుడు చాలా సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ కార్యకర్తలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా వాళ్ళు ఏం కోరుకున్నారు? కోపం అంతా ఒకటే, బాధ అంతా ఒకటే. గెలిచిన 5 ఏళ్లలో మాకు మీకు గ్యాప్ వచ్చింది. అంటే డబ్బులు సంపాదించే వాళ్ళు, పదవులు ఆశించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళ అవును. సమస్య పెద్ద సమస్య కాదు, వాళ్ళు ఎప్పుడు ఉండే సమస్య. కానీ 99% ప్రజలు కార్యకర్తలు ఏం కోరుకుంటారంటే మేము రాజశేఖర రెడ్డి లాగా మిమ్మల్ని కలవాలి, మధ్యలో ఎవరు ఉండకూడదు మాకు, ఆ అవాంతరాలు లేని జగన్ మాకు కావాలి, అది లేదు, మిస్ అయింది 5 ఏళ్ళు అనేది చాలా గట్టిగా చెప్పినారు. ఉమ్, ఈ ఆటంకాలన్నీ పోవాలని కోరుకుంటున్నారు. జగన్ కూడా దానికి అనుగుణంగానే నేను ఉంటాను, నేనే డైరెక్ట్ గా మిమ్మల్ని మానిటరింగ్ చేస్తాను అనే వరకు రావడం అనేది ఖచ్చితంగా ఉంది. పులివెందుల్లో వాళ్ళు ఏ రోజు పట్టు కోల్పోలేదు, చాలా మంది పట్టు కోల్పోయారు అంటారు. అవును. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఘోరంగా ఓడిపోయినారు, కడప జిల్లాలో ఓడిపోయినారు, చెల్లి కూడా ఉంది, వివేకానంద అవును. ఇన్ని ఉన్న 60,000 మెజారిటీతో గెలిచినాడు పులివెందుల్లో. అది చిన్న విషయం కాదు. రెండోది, పులివెందుల్లో ఎందుకంత పట్టుంది అంటే రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, అంతకుముందు రాజారెడ్డి గారు కానీ తిరుగులేని పట్టి సాధించడానికి అజమాయిషీ కాదు, వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు. ముఖ్యంగా ఆ కుటుంబానికి సంబంధించి చేసినటువంటి. కుటుంబానికి సంబంధించి మనం ఒక ట్రస్ట్ పెట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గురువు పేరుతో ఒక ఉమ్, ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్ తో ఆ విద్యా సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ మొత్తం వాళ్ళు ఆ ట్రస్ట్ ద్వారా సాయం పొందినటువంటి కుటుంబం పులివెందులో ఉంది. ఉమ్, అలాంటి బలమైనటువంటి పెనవేసుకున్న అనుబంధం ఇది భారతి గారి నాయకత్వంలో నడుస్తుంది. ఆ ట్రస్ట్ చాలా అవును. అద్భుతంగా చేస్తారు. కొన్ని వందల మంది పనిచేస్తున్నారు, కొన్ని వందల యాక్టివిటీస్ రిగ్యులర్ చేస్తే ఎక్కడ చెప్పుకోరు వాళ్ళు. ఉమ్, నిజానికి ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టిందే వాళ్ళు. అవును. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవన్నీ ఆ రకంగా నడుస్తా ఉంది. రెండో వైపు భారతి గారి వాళ్ళ ఫాదరు ఈసీ గంగిరెడ్డి గారు అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ద్వారా ఆ ఆరోగ్య సాయం పొందని కుటుంబం ఉండదు. ఆ ఉమ్, రకంగా పాపులర్ డాక్టర్లు వాళ్ళు. ఈ మధ్య కాలంలో అదనంగా యాడింగ్ ఏంటంటే ఈవి సతీష్ రెడ్డి గారు అవును. వైఎస్ కుటుంబాన్ని మొదటి నుంచి 30 ఏళ్ళుగా ఎదుర్కొన్న కుటుంబం, ఒక మండలంలో సతీష్ రెడ్డి గారు. పట్టుంది ఆయనకి. అవును. కడప ఆయన జిల్లా యాడ్ రాయలసీమ అయిపోయాడు. మొత్తం పట్టుంటది ఆయనకి. ఆ, ఆయన యాడ్ అయిపోయినాడు ఇప్పుడు, ఉమ్, ఇంపార్టెంట్ పర్సన్. ఆ ఉమ్, రకంగా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బలోపేతం అయినాడు తప్ప పులివెందులో బలహీనపడలేదు. ఖచ్చితంగా పులివెందుల నుంచి నేర్పిన ఆ పాఠాలని జగన్మోహన్ రెడ్డి గారు వీలైన త్వరగా ఇంప్లిమెంటేషన్ లోకి వెళితే ఖచ్చితంగా వైసీపీకి మళ్ళీ పూర్వభూమి రావడానికి దారి తీస్తుంది. కాబట్టి పులివెందుల కన్న తల్లి, కన్న ఊరు, కన్న ప్రాంతం అనేది చాలా నిజాలు, ముఖ్యంగా కష్టాలు ఉన్నప్పుడు చెప్తా ఉంటుంది. ఉమ్, అది ఆయన వీలైనంత ఎక్కువ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే అది కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ లో. ఆ క్రిస్మస్ చర్చిలో జరిగిందంటే పిల్లలందరితో మాట్లాడు, ఆయన అవును. ఎక్కువ మంది ఇంటరాక్ట్ కావడానికి ఏదైతే గ్యాప్ వచ్చిందో, ఇది నటన కాదు. ఎవరైనా ఓడిపోయినారు కాబట్టి జగన్ కలుస్తున్నాడు, ఆయన మెంటాలిటీ అది కాదు.
ఆయన హార్ట్ఫుల్ గానే తను ఏదో జరిగింది జరగకూడదని అభిప్రాయానికి వచ్చినట్టున్నాడు. ఆ హార్ట్ఫుల్ గా వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతున్నారు. ప్రతి పర్యటనకి జనం పెరిగేట్టుగా ఉన్నారు, తగ్గట్లేదు. అవునవును. అది నిజాయితీగా ఆయనలో వచ్చిన మార్పుగా చూడండి. ఖచ్చితంగా ఇది వైసీపీకి మంచిగా జరుగుతుంది. ఓకే.